గుడ్ మార్నింగ్. మనం ఈరోజు చెప్పుకునే టాపిక్ ఏంటంటే Ctrl+0 దగ్గర నుండి Ctrl+9 వరకు ఉన్న షార్ట్ కట్ కీస్ అనేవి మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి Ctrl+0 ఫ్రెండ్స్. Ctrl+0 అంటే హైడ్ ఫ్రెండ్స్. కాలమ్ వైజ్ గా హైడ్ చేయాలంటే మనము Ctrl+0 ని ప్రెస్ చేయాలి. ఇప్పుడు నేను సి అనే కాలమ్ ని సెలెక్ట్ చేసుకున్నాను. Ctrl+0 ప్రెస్ చేశాను, హైడ్ అయిపోయింది. మనకు హైడ్ అయిన డేటాని అన్హైడ్ చేయడానికి షార్ట్ కట్ కీ ఏంటంటే Alt+O+C+U ఫ్రెండ్స్. వన్ సెకండ్, రెండు సెలెక్ట్ చేసుకొని Alt+O+C+U అని టైప్ చేస్తే హైడ్ అయిన డేటా అన్హైడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. సెకండ్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+1 ఫ్రెండ్స్. Ctrl+1 ప్రెస్ చేయగానే మనకు ఈ డేటా కంటూ ఒక కలర్స్ ఇవ్వాలన్నా, స్టైల్ అనేది మార్చాలన్నా, అలైన్మెంట్స్ ఇవ్వాలన్నా, నెంబర్స్ ఇవ్వాలన్నా మనము Ctrl+1 ప్రెస్ చేసి ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. Ctrl+2 అంటే బోల్డ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు రాజా అనే వర్డ్ ను సెలెక్ట్ చేసుకొని Ctrl+2 అని ఇవ్వగానే అది బోల్డ్ అయిపోతుంది ఫ్రెండ్స్. బోల్డ్ అయిన డేటా మళ్ళీ పోవాలంటే Ctrl+2 నే ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. తర్వాత షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+3 ఫ్రెండ్స్. Ctrl+3 అంటే ఈ డేటాని Ctrl+A కొట్టి సెలెక్ట్ చేసుకొని దీనికి నేను Ctrl+3 ఇస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, ఇటాలిక్ స్టైల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఈ డేటా కంటూ ఒక ఇటాలిక్ స్టైల్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. Ctrl+4 మీన్స్ అండర్లైన్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ డేటా కంటూ ఒక అండర్లైన్ రావాలంటే Ctrl+4 ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్. ఇది పోవాలన్నా Ctrl+4 ప్రెస్ చేయాలి. Ctrl+5 మీన్స్ స్ట్రైక్ త్రూ ఫ్రెండ్స్. ఇక్కడ Ctrl+5 ప్రెస్ చేయగానే ఆ వర్డ్ అనేది కొట్టేసినట్టు ఉండిద్ది ఫ్రెండ్స్. ఇది పోవాలంటే Ctrl+5. Ctrl+6 అంటే ఇక్కడ చూడండి, ఇన్సర్ట్ లో ఇక్కడ ఈ చార్ట్లన్నీ హైడ్ అయిపోయి ఉన్నాయి. ఎందువల్ల అంటే Ctrl+6 అనేది ప్రెస్ చేయగానే ఇక్కడ చూపిస్తుంది. ఈ చార్ట్స్ అనేవి ఇన్సర్ట్ కాలమ్ లో హైడ్ చేయాలంటే, హైడ్ చేయాలన్నా అన్హైడ్ చేయాలన్నా Ctrl+6 ప్రెస్ చేయగానే ఇక్కడ చూడండి హైడ్ అయిపోయాయి. ఇక్కడ చార్ట్స్ అనేవి ఏం చూపించటం లేదు. Ctrl+6 అనేది ప్రెస్ చేయగానే చూడండి ఆటోమేటిక్ గా మనకు హైడ్ అయిన దాన్ని అన్హైడ్ చేసి చూపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్. Ctrl+7 అనేది నో యూస్ ఫ్రెండ్స్. Ctrl+7 అనేది ఏమి లేదు. Ctrl+8 అనేది ఇప్పుడు చూడండి, నేను ఈ డేటాని సెలెక్ట్ చేసుకొని వన్ సెకండ్, ఈ డేటాని నేను సెలెక్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డేటా ఆప్షన్ లోకి వెళ్ళేసి గ్రూప్స్ అని ఇచ్చాను కదా. గ్రూప్స్ అయినా ఇవ్వచ్చు. ఇక్కడ Ctrl+8 అయినా ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. Ctrl+8 ప్రెస్ చేయగానే ఇదిగోండి చూడండి, మైనస్ లో కావాలంటే మైనస్ లో ఇక్కడ ఒక సింబల్ అనేది చూడండి ఇలా వచ్చింది. ఇక్కడ మనం మైనస్ కావాలంటే హైడ్ చేసుకోవచ్చు, అన్హైడ్ చేసుకోవచ్చు. ఒక డేటాని గ్రూప్స్ లాగా క్రియేట్ చేసుకొని ఇక్కడ డేటా అనే ఆప్షన్ లోకి వెళ్ళేసి గ్రూప్స్ అనే ఆప్షన్ ఉంది, దీన్ని క్లిక్ చేయొచ్చు. లేకపోతే కాలమ్ వైజ్ గా సెలెక్ట్ చేసుకొని
హైడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీని షార్ట్ కట్ కీ వచ్చేసి నెక్స్ట్ షార్ట్ కట్ కీ వచ్చేసి Ctrl+9 ఫ్రెండ్స్. 9 అంటే హైడ్. Ctrl+9 కొట్టంగానే రో సైడ్ హైడ్ అయిపోతుంది. అన్హైడ్ కావాలంటే Ctrl+Shift+9 ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.